ఒక పెద్ద చెట్టు కింద మట్టిలో ఒక చిన్న రంధ్రం ఉండేది. ఆ రంధ్రంలో ఎర్రని లోమలుగల అందమైన దిలీపల కుటుంబం నివసించేది. చిన్ని, మిన్ని, బిన్ని అనే 3 దిలీపలు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవి. వాళ్లు తమ తోకలను ఊపుతూ గింజలు సేకరించి రంధ్రంలో నిల్వ చేసేవి. ఒకరోజు గాలి గట్టిగా వీచి వర్షం కురిసింది. అప్పుడు చిన్ని చెట్టు కొమ్మ మీద ఒక చిన్న దిలీపను చూసింది. ఆ దిలీపకు కమ్మని బలమైన తోక ఉంది. కాని ఆమె ఒంటరిగా భయంగా కూర్చుని వణుకుతోంది. చిన్ని గుండె కరిగిపోయింది ఆ దృశ్యం చూసి. చిన్ని వెంటనే మిన్నిని బిన్నిని పిలిచింది. ముగ్గురూ కలిసి పైకి ఎక్కి ఆ చిన్న దిలీపను చూశారు. నీ పేరు ఏమిటి చిన్నది? అని చిన్ని అడిగింది. నా పేరు తుళ్ళి. తుఫానులో నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను అని తుళ్ళి కన్నీళ్లతో చెప్పింది. చిన్ని వెంటనే నిర్ణయం తీసుకుంది. తుళ్ళి, మా రంధ్రంలోకి రా. నువ్వు మా సోదరివి అంది. ముగ్గురూ తుళ్ళిని జాగ్రత్తగా రంధ్రంలోకి తీసుకువచ్చారు. మెత్తని ఆకులతో తుళ్ళిని తుడిచి రుచికరమైన గింజలు తినిపించారు. తుళ్ళి త్వరగా కోలుకుంది మరియు ఆమె తన కమ్మని తోకతో అద్భుతమైన పనులు చేసింది. ఆమె తోకతో పూలు, కొమ్మలు మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని